దావీదు నాకు చూపిన మీతో నేను ఒక నిబంధన చేస్తాను. నిబంధన అంటే తెలుసు కదా, ఒక ప్రమాణం, ఒక ఒడంబడిక చేస్తాను. ఏమిటి నేను చేసే ప్రమాణం అంటే, మీరు చెవియొగ్గి నా మాట విని ఎడల నేను మీతో ఈ నిబంధన చేస్తాను. ఏమి నిబంధన అంటే, దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృప మీకు కూడా చూపిస్తాను. మంచి మాట అండి, హల్లెలూయా. కృప అనేటువంటిది ఏమిటి? కృప అనేటువంటిది ఏమిటో నేను చాలాసార్లు ఇంతకు ముందు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. ఒక అయోగ్యునికి యోగ్యతనివ్వడమే కృప. అర్థమైందా? నువ్వు ఆశీర్వాదానికి యోగ్యుడువు కాదు, నీకు ఉచితంగా యోగ్యతనివ్వడమే కృప. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి యోగ్యుడివి, యోగ్యురాలువు కాదు. నీకు ఆయన ఉచితమైన కృప చేత నిన్ను రక్షించి పరలోకానికి నిన్ను అర్హురాలుగా, హక్కురాలుగా చేయడమే కృప. అంటే ఒక ఘనహీనమైన వాడిని, ఒక ఘనహీనమైన అయోగ్యురాలుని, పనికిరానటువంటి వారిని ఒక చెప్పాలి. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునేవాడికి కనీసం ఈ రోజుల్లో పిల్లనైనా ఇస్తారా? ఎవరో. ఎందుకంటే ఆ గొర్రెలు అమ్మట తిరుగుతూ నా